నమస్తే, నేను అశోక్. ఏపీలో అప్పులకు సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వానికి సంబంధించి 14 లక్షల కోట్లు అప్పు చేసిందంటూ కూడా కూటమి సర్కార్ చాలా ఆరోపణలు చేస్తూ వచ్చింది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన అప్పులపైన కూడా అసెంబ్లీలో లేవనెత్తు వచ్చారు. అయితే అసెంబ్లీకి సంబంధించి అప్పులు కేవలం 6,40,00,000 కోట్లు అంటూ కూడా చెప్తూ వచ్చింది. ఇక మరోవైపు కూటమికి సంబంధించి బడ్జెట్లపైన కూడా హామీలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని ఎలకేషన్స్ కూడా తగ్గిస్తూ వచ్చింది. తద్వారా ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఏపీ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు, నమస్కారం. నమస్తే. నమస్తే సార్, ఏంటి ఫస్ట్ ప్రభుత్వానికి సంబంధించి బడ్జెట్ చూసాము మనం. బడ్జెట్ అమలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి ఇప్పుడు అమలు చేసేటువంటి తీరుకి ఏమన్నా వ్యత్యాసం కనిపిస్తుందా? ఇప్పుడు మనము 2024-25 అంటే నడుస్తున్నటువంటి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తీసుకున్నాం. ఇంకా 2025-26 మళ్ళా పదము. 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ 2,94,427 కోట్ల రూపాయలు. అవును, బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే పోయిన అక్టోబర్లో నవంబర్లో ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్ 2,94,427 కోట్ల రూపాయలు. నిన్న బడ్జెట్ లో రివైజ్ ఎస్టిమేట్ చూపించారు. అంటే 2020-26 ప్రవేశపెట్టేటప్పుడు పోయిన సంవత్సరం బడ్జెట్ రివైజ్డ్ బడ్జెట్ 2,74,607 కోట్లు చూపించారు. అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ లకు రివైజ్ ఎస్టిమేట్స్ కు తేడా ఎంత? 19,820 కోట్ల రూపాయలు. అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు 2024-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ కు రివైజ్ ఎస్టిమేట్స్ కు డిఫరెన్స్ ఉంది. అంటే 20,000 కోట్ల రూపాయలు కోత. అదేమి చిన్న అమౌంట్ కాదు. 20,000 కోట్ల రూపాయలు వివిధ అకౌంట్లకు కోత కావాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో ఒక ఎగ్జాంపుల్, అన్నదాత సుఖీభవ పథకానికి 4,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది 2024-25 బడ్జెట్ లో. కానీ ఒక్క పైసా ఖర్చు పెట్టలే. ఒక్క పైసా ఇంతవరకు ఖర్చు పెట్టలేదు. 30-31కి అయిపోతున్న సంవత్సరము. అంటే బడ్జెట్ వచ్చేసి ఇది ఎట్లుంటుందంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ బారెడు, రివైజ్ ఎస్టిమేట్స్ మూరెడు, యాక్చువల్స్ జానడు. బారా మూరా జాన బడ్జెట్ అని చెప్పొచ్చు దీన్ని. కాబట్టి ఇది ఒక అంశం. ఇక ఈసారి 2025-26 దీన్ని బాహుబలి బడ్జెట్ అంటున్నారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద అమౌంట్. 3,20,000 కోట్లు. 3,22,359 కోట్లు. 3 లక్షలు దాటింది కాబట్టి బాహుబలి బడ్జెట్ అంటున్నారు. నిజమేనేమో అనిపిస్తుంది. దీంట్లో ఎంత అప్పు శాతం ఎంత? అప్పు వచ్చేసి దీంట్లో 1,04,383 కోట్లు. మొత్తం 3,22,359 కోట్ల బడ్జెట్ లో అంటే రూపాయి రాక రూపాయి పోక. దీంట్లో అప్పు శాతం అప్పు ఎంత అంటే 1,04,383 కోట్లు. అంటే దీన్ని ఒక విధంగా బాహుబలి అప్పుల బడ్జెట్ అని చెప్పాలా. ఆ అప్పులు ఏదో అశ్వత్థామ కుంజరం హతహత అన్నట్టు అది తీసేసి బాహుబలి బడ్జెట్ అంటున్నారు. బాహుబలి అప్పుల బడ్జెట్ ఇది. అంటే ఒక్క అప్పే 32.33% టోటల్ బడ్జెట్ లో అప్పు ఎంత ఉందంటే 32.33%. ఇక్కడ జనరల్ గా అప్పుల గురించి మనం కొంచెము విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వము రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది అని చెప్పేసి ఆ రోజు అందరం విమర్శించాం. మేము కూడా వామపక్షాలు, టీడీపీ కూటమి అందరూ విమర్శించాం. మరి అప్పులు తీసుకుంటే 1956 నుంచి 2014 వరకు అంటే 19 ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటి నుండి రాష్ట్ర విభజన జరిగి 2014 వరకు 58 సంవత్సరాలు నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసిన అప్పు, దాంట్లో ఆంధ్రప్రదేశ్ వాటాగా వచ్చిన అప్పు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు. కొంచెం అటు ఉండొచ్చు. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు. 58 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 1,00,000 కోట్ల రూపాయల అప్పు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వము 5 ఏళ్లలో ఒక్క సీఎం చంద్రబాబు నాయుడు గారి హయాంలో అదనంగా చేసిన అప్పు
2.5 లక్షల కోట్ల రూపాయలు. ఉమ్, అక్కడేమో 58 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు, ఉమ్, ఇక్కడ 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి. ఆడ 1 లక్ష కోట్ల రూపాయలు, ఈడ 2.5 లక్షల కోట్ల రూపాయలు అదనంగా. ఆ ఉమ్, లక్ష ప్లస్ ఇది ఆడితే ఇప్పుడు 3.5 లక్షల కోట్లు అవుతుంది. అవును. 2019లో జగన్ వచ్చిన తర్వాత ఉమ్, 2019-24 మధ్య ఈ 5 సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఓవరాల్ గా అటు డైరెక్ట్ అప్పు, కార్పొరేషన్ ద్వారా గ్యారంటీ అప్పు, ఉమ్, కార్పొరేషన్ ద్వారా నాన్ గ్యారంటీ అప్పు, ప్లస్ పెండింగ్ బిల్స్, ఉమ్, ఇవన్నీ కలిసి దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఉమ్, అన్ని కలిసి. ఉమ్, కాబట్టి అంతకుముందు 1 లక్ష, తర్వాత 2.5 లక్ష, 3.5 లక్ష అయింది, తర్వాత 6, ఆడికి 9 లక్షల కోట్ల రూపాయలు. అది ఒక జగన్మోహన్ రెడ్డి చేసింది కాదు. దాంట్లో 1 లక్ష వచ్చేసి 16 మంది ముఖ్యమంత్రుల హయాంలో చేసింది, అవును. 2.5 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు హయాంలో చేస్తుంది. తర్వాత దానికి 6 లక్షల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా ఉమ్, కార్పొరేషన్ ద్వారా గ్యారంటీ, నాన్ గ్యారంటీ, పెండింగ్ బిల్స్ అన్ని కలిసి 6 లక్షల కోట్ల రూపాయలు. ఉమ్, బట్ ఓవరాల్ గా 2024 మార్చి 31 నాటికి ఉమ్, మొత్తం క్యుములేటివ్ అప్పు 9 లక్షల కోట్ల రూపాయలు అంతవరకు వచ్చింది. ఉమ్, కానీ దాన్ని వివిధ చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో దాన్ని 14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి అవును. అది అది జగన్మోహన్ రెడ్డి ఒకటే చేసినట్టు అనుకున్న చాలా మంది. 14 లక్షల కోట్ల రూపాయలు కూడా కుములేటివ్ అప్పు అనుకోకుండా, ఉమ్, అందరూ కలిసి చేసి అనుకోకుండా మొత్తం అతని హయాంలోనే మాత్రం చేసినట్టుగా చెప్పారు. ఉమ్, మరికొన్ని సందర్భాల్లో 10 లక్షల కోట్లు అన్నారు. ఆ 10 లక్షల కోట్లు కూడా అతని హయాంలోనే అన్నారు. ఉమ్, కానీ అందరి హయాంలో కలిసి ఉమ్, 9 లక్షల కోట్ల రూపాయలు, దాంట్లో ఇతని జగన్ హయాంలో 6 లక్షల కోట్ల రూపాయలు ఉంది, వాస్తవమే. ఉమ్, ఉమ్, ఇది అంతవరకు మార్చి 31, 2024 వరకు పరిస్థితి. ఉమ్, దాని తర్వాత పరిస్థితి చూస్తే అది భయంకరం. ఉమ్, 2023-24 జగన్మోహన్ రెడ్డి చివరి సంవత్సరం, అవును. జగన్మోహన్ రెడ్డి పాలన చివరి సంవత్సరం 2023-24లో వీళ్ళు చూపించిన లెక్కల ప్రకారంగా, ఈ బడ్జెట్ లో చూపించిన లెక్కల ప్రకారంగా 79,776 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టు చూపించారు. ఉమ్, ఈ గవర్నమెంట్ నిన్న బడ్జెట్ లో చూపించింది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి చివరి సంవత్సరం 2023-24లో 79,776 కోట్ల రూపాయలు అప్పు చేశాడు అని చూపించారు. తర్వాత 2024-25 అంటే ఇప్పుడు వీళ్ళు నడుస్తున్న సంవత్సరం, అవును, కూటమి గవర్నమెంట్. కూటమి గవర్నమెంట్ లో రివైజ్డ్ బడ్జెట్ ఉమ్, అంటే ఆల్మోస్ట్ అది కన్ఫర్మ్ అన్నమాట. వీళ్ళు చూపించిన అప్పెంత 98,577 కోట్లు అవును. వీళ్ళు చూపించింది. ఉమ్. అవి అవి కూడా సార్, ఒక క్లారిటీ, అవి కూడా ఏదైతే అమరావతికి సంబంధించి కావచ్చు, లేదంటే ప్రపంచ బ్యాంక్ ఇచ్చేటువంటి అప్పులు కావచ్చు, ఇవన్నీ మినహాయిస్తే కదా. కరెక్ట్, యూఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అయిన మినహాయించి ఉమ్, మినహాయించే 98,577 కోట్లు. ఉమ్, ఓ దిక్కేమో మన బడ్జెట్ ప్రవేశపెడుతూ పయ్యావుల కేశవ్ గారు ఏమంటారు, అప్పు తెచ్చేదానికి ఆస్కారం లేని విధంగా అప్పు పుట్టదుగా మనకి ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే అంత ఎక్కువ చేశారు, అవును. కాబట్టి 0 స్థాయి తీసుకొచ్చాడు అని చెప్పి, అయినప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబు దాడికి గురైనటువంటి జపాన్ దేశం ఏ విధంగా మళ్ళా రేజ్ అయిందో ఆ విధంగా రేజ్ అవుతామని చెప్పేసి చాలా ఘనంగా చెప్పాడు. ఉమ్, ఉమ్, కానీ చూస్తే అప్పు తెచ్చేదానికి ఆస్కారం లేదన్నాడు. ఉమ్, కానీ తెచ్చిందంతా 98,577 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. అవును. అంతకుముందు సంవత్సరానికంటే ఎంత ఎక్కువ, దాదాపు అంతకుముందు 79,076 కోట్లు అంటే ఒక 80,000 కోట్లు, ఇక్కడ దాదాపు 19,000 కోట్ల రూపాయలు అప్పు ఎక్కువ తెచ్చారు. అవును. అది తేవడమే కాకుండా మళ్ళీ ఈ సంవత్సరానికి ఎంత పెట్టారు, 2025-26కు 1,04,323 కోట్ల అప్పు తెస్తామని చూపించారు. ఉమ్, కాబట్టి అందుకోసం ఇది బాహుబలి అప్పుల బడ్జెట్. బాహుబలి అప్పుల బడ్జెట్. అప్పుల విషయంలో ఆ, ఒక సామెత ఉంది, రాయలసీమ ప్రాంతంలో ఉమ్, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని. ఉమ్, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని ఒక సామెత ఉంది. అంటే ఓకే. కోడలు సంగటి, ఇక్కడ సంగటి తింటారు కదా, అవునవును. ఇప్పుడు లేదనుకోండి, ఉమ్, ఆ సంగటి కిలికేటప్పుడు ఇది బాగా కిలికామా లేదని చెప్పేసి కొంచెం అట్లా టేస్ట్ చేస్తుంది కోడలి. ఉమ్, అది అత్త చూసి తిట్టింది కోడల్ని. ఉమ్, తర్వాత వేసింది ఏమంటే అత్త అంతకంటే ఎక్కువ తెడ్డు నాకేది మొదలు పెట్టింది. ఉమ్, ఆ విధంగా వచ్చేసి అంతకంటే అప్పు ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ఆ, ఇది రాష్ట్రాన్ని ఉమ్,
అప్పుల ఆంధ్రప్రదేశ్ ఆయన చేస్తే ఈయన ఇంకా విపరీతమైన స్థాయికి తీసుకుపోతున్నారు. ఎప్పుడు ఎప్పుడు శ్రీలంక అయిందే మరి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు శ్రీలంక అయితే మరి ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తున్న దాన్ని ఏమనుకోవాలి? దీని ఇంకా అప్పుడే శ్రీలంక దాటిపోతే ఇంకా ఏం లేవు కదా, మన కంపారిజన్ లేవు చరిత్రలో. అంతేనంటారా? ఓకే. కాబట్టి అప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు పాలనలో, కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవాలి. మిగతా దేశాలు, ప్రపంచ దేశాలు, మిగతా రాష్ట్రాలు ఇంతవరకు మనం శ్రీలంకను చెప్పుకునే వాళ్ళము. ఇప్పుడు కంపారిజన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చెప్పుకొని మరి చెప్పుకునే పరిస్థితి తీసుకుపోతున్నాడు. ఓకే సార్. సార్ ఇక్కడ అంశం ఏమంటే సార్ చెప్పండి. మూలధన వ్యయము. వీళ్ళు ముందేమో మొత్తం అప్పు చేసింది అని వీళ్ళు అప్పు చేయనట్టుగా మాట్లాడతారు. మీరు కూడా అప్పు చేశారు కదా అని ఏమన్నా చూపిస్తే మీరు అంకెలేగా అంటే అప్పుడు వీళ్ళు ఏమంటారంటే లేదు, మాకు వాళ్ళకు తేడా ఏమంటే వాళ్ళు అప్పు తీసుకొచ్చి పప్పులు బెల్లాలు పంచిపెట్టారు, మేము తెచ్చిన అప్పును అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెడతాము, మూలధన వ్యయం మీద ఖర్చు పెడతాము, అది మాకు వాళ్ళకు తేడా. కాబట్టి మేము సంపదను సృష్టిస్తాము, తెచ్చిన అప్పుతో సంపదను సృష్టిస్తాము. మేము చేప కూర కాదు మేము మంచిది, చేపలు పట్టుకుంటే నేర్పిస్తాము, మాకు వాళ్ళకి తేడా అని చెప్తా ఉంటారు. పోనీ అదైనా నిజమేనా అనుకుంటే అందులో కూడా నిజం లేదు. మూలధన వ్యయం అంటే మొత్తం బడ్జెట్ లో రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం ఉంటుంది. రెవెన్యూ వ్యయం కింద జీతాలు, అప్పులు, వడ్డీలు ఇవన్నీ పోతే అభివృద్ధి కార్యక్రమాల మీద పెట్టే ఖర్చును మూలధన వ్యయము అంటారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇందులో వీళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారమే మన బడ్జెట్ లో 2023-24లో అంటే వైకాపా చివరి సంవత్సరంలో మూలధన వ్యయము 27,330 కోట్లు. 23,330 కోట్లు. వీళ్ళు వచ్చిన తర్వాత 2024-25లో వీళ్ళు బడ్జెట్ ఎస్టిమేషన్ చూపించారు, 32,713 కోట్లు ఖర్చు పెడతామని చూపించారు. కానీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ లో ఆఖరికి 24,072 కోట్లే. అంటే అంతకుముందు 23,330 కోట్లు అయితే వీళ్ళ ఖాయంలో 24,072 కోట్లు, అంటే ఒక 740 కోట్లు మాత్రం పెరిగింది. ఓకే. అంటే మీరు చెప్పేదానికి మేము అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెడుతున్నామంటే ఎక్కడ పెట్టినారు? అంత ముందు సంవత్సరానికంటే 740 కోట్లు ఎక్కువ పెట్టారు, ఎందుకంటే బడ్జెట్ కూడా పెరిగింది కాబట్టి. అవును. ఈ సంవత్సరం ఎంత చూపించారు? 25-26లో 40,636 కోట్లు మూలధన వ్యయం చూపించారు. చాలా మంది చూడు దాన్ని బట్టి తెలుస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు. కానీ నువ్వు పోయిన సంవత్సరం 2024-25లో 32,717 కోట్లు మూలధన వ్యయం ఖర్చు పెడతా అని చెప్పి ఆఖరికి 24,072 కోట్లు దిగిపోయినావు. సేమ్ ఇది కూడా 40,636 కోట్లు 2025-26 చూపించావు. దాంట్లో కనీసం 15,000 కోట్లు కొత్త కట్ తప్పదు. కానీ ఊరికే ఫిగర్స్ చూపించేదానికి మాత్రమే తప్ప ఆఖరికి ఇంప్లిమెంటేషన్ కాడ ఈ రన్నింగ్ ఇయర్ లో ఇంప్లిమెంటేషన్ కాలేదు, రేపు కాలేదు. కాబట్టి మూలధన వ్యయం కూడా పెట్టింది ఏమి లేదు. ఓకే. అంటే ఇక్కడ ఒక పాయింట్ సార్, ఒక పాయింట్ నాకు, ఎందుకంటే ఇప్పుడు మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా, కేంద్రం నుంచి నిధులు లేకుండా చేసి అప్పులు చేసి మొత్తం పప్పు బెల్లాల్లా పనిచేశారని చెప్పేసి విమర్శించారు కూటమి సర్కార్. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది, 3 పార్టీలు కలిసి ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్నారు. మరి కేంద్రం సహకారం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి. కేంద్రం ఏమో ఇటీవల మనం చూసే ఉన్నాం, ఎన్నికలకు సంబంధించిన సమయంలో మేనిఫెస్టో పెట్టుకోవడానికి కూడా బీజేపీ వాళ్ళు ఎక్కడ మొగ్గు చూపని పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో హామీలు అమలు చేసే పరిస్థితి ఉంటుందా లేదా? బీజేపీ నుంచి ఏమైనా సహకారం ఉంటుందా ఉండదా? ఏముండదు. మనకు దానికి ఎగ్జాంపుల్, మనకు రూపాయి రాక రాష్ట్రానికి కేంద్రం నుండి రాష్ట్రము అప్పులు ఈ 3 ఉంటాయి. రూపాయి రాక కేంద్రం నుండి 2 విధాలుగా, పన్నుల్లో వాటా, రెండవది గ్రాంట్లు. రాష్ట్రానికి సంబంధించి ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, మూడవది అప్పులు. కేంద్రం నుండి 2 విధాలుగా వస్తుంది రాష్ట్రానికి, ఒకటి పన్నుల్లో వాటా, రెండవది గ్రాంట్లు. పన్నుల్లో వాటా అనేది అది ఫార్ములా ప్రకారం వస్తుంది, దాంట్లో ఎవరు ఏం మార్పు చేస్తానికి ఉండదు. గ్రాంట్ల కన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధానికి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమర్థతకు గీటు రాజీ కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించాడు. ఇక్కడ కేంద్రం నుండి వచ్చిన గ్రాంట్ 2023-24లో అంటే వైకాపా చివరి సంవత్సరంలో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్ 34,702 కోట్లు. ఓకే.
34,702 కోట్ల రూపాయలు వీళ్ళ లెక్కల ప్రకారమే, ఆయన చెప్పిన ప్రకారం కాదు. మన బడ్జెట్ లో పెట్టిన ప్రకారంగా కేశవ్ పెట్టి చెప్పిన ప్రకారంగానే 23-24లో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్ 34,702 కోట్లు. మరి వీళ్ళ మొదటి సంవత్సరం అంటే రన్నింగ్ ఇయర్ లో 2024-25లో బడ్జెట్ ఎస్టిమేట్స్ లో చూపించింది 30,334 కోట్లు. ఓకే. ముందు ఎందుకు తక్కువ చూపించారో అర్థం కావడం లేదు. ఎందుకంటే అంతమంది 34,702 కోట్లు అయితే దానికన్నా 10% యాడ్ చేయాలి కదా. అవును. కానీ వీళ్ళు చూపించింది 30,334 కోట్ల రూపాయలు. పోనీ అదైనా తెప్పించారంటే లేదు. వచ్చిందంత రివైజ్ ఎస్టిమేట్స్ ప్రకారంగా 21,966 కోట్లు. ఈ సంవత్సరం కేంద్రం నుండి వచ్చిన గ్రాంట్ 21,966 కోట్లు. ఓకే. పోయినసారి వచ్చింది 2023-24లో 34,702 కోట్లు. ఏమనాలా దీని ఇంకా? కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించడంలో 34,000 చిల్లరలో 21,000 అంటే 13,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి తగ్గింది జగన్ ప్రభుత్వానికంటే చంద్రబాబు ప్రభుత్వంలో. అవును. మరి అక్కడ ఎన్డీఏనే, ఇక్కడ ఎన్డీఏనే. రాష్ట్ర ప్రభుత్వం ఎంపీల మీద ఆధారపడి మనుగడ సాగిస్తా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో కూడా గతానికంటే కేంద్రం నుండి గ్రాంట్ ఎక్కువ రావాల్సింది వచ్చి తక్కువ ఎందుకు వచ్చాయి? అంటే అసమర్థ ప్రభుత్వము అనే దానికి వాళ్ళ లెక్కలే చెప్తున్నాయి, మనం ఊరిక చెప్పడం కాదు. ఫిగర్స్ 3x3 9 దానికి మార్పు ఉండదు కదా, వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారంగానే. కాబట్టి కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించడంలో అటర్ ఫెయిల్యూర్. చేయమని చెప్పేసి అప్పులు చేశారు. ఇక్కడ ఒక పాయింట్ సార్, ఒక పాయింట్ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు కూటమి సర్కార్ చెప్తున్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ లేదు, మేము వస్తున్నాము అమరావతిని రాజధానిగా కట్టబోతున్నాం అని చెప్పేసి పదే పదే ఏదున్నా కూడా రాజధానికి ఇంప్లిమెంట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. అమరావతిని అద్భుతంగా సృష్టిస్తాము, మరో హైదరాబాద్ అవ్వబోతుంది, మరో బెంగళూరు అయిపోతుంది, మరో ఏఐ రాజధాని అంటూ కూడా ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు అది పాసిబిలిటీ ఉంటుందా? మీలాంటి రాయలసీమకి సంబంధించిన చాలామంది వ్యక్తులు రాయలసీమ వెనకబడిపోయింది, రాయలసీమ ప్రాంతం ఇంకా ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పేసి మీలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో 3 రాజధానుల అంశం తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి 3 ప్రదేశాల్లో రాజధానులు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో కూటమి సర్కార్కి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇప్పుడున్నటువంటి అమరావతి రాజధానికి సంబంధించిన అంశానికి ఏం చెప్తారు మీరు? ఇక్కడ 2 విషయాలు క్లారిటీ. ఒకటి, రాష్ట్ర రాజధాని అమరావతి, అది సెంట్రల్ లో ఉంది. అది వచ్చేసి కాంగ్రెస్ స్టాండ్ వచ్చేసి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. దాంట్లో మేము క్లారిటీగా ఉన్నాం. రాజధాని అనేది ఇది ప్రజా రాజధానిగా ఉండాలి. మనకి ఏది అంతర్జాతీయ రాజధాని కాదు, ప్రజా రాజధాని. ఇప్పుడు అమెరికా రాజధాని ఏది? వాషింగ్టన్ డిసి. కానీ పెద్ద సిటీ ఏది? న్యూయార్క్. న్యూయార్క్ ఆ దేశానికి రాజధాని కాదు, ఆ రాష్ట్రానికి రాజధాని కాదు. న్యూయార్క్ సిటీ ఆ దేశానికి రాజధాని కాదు అమెరికాకు. పోనీ న్యూయార్క్ స్టేట్ అంటే న్యూయార్క్ స్టేట్ కూడా కాదు. కాబట్టి మనకు ఒక రాజధాని, పరిపాలనా రాజధాని కావాలి, అంతే తప్ప ఇక అంతర్జాతీయ రాజధాని అనేది కాదు, ప్రజా రాజధాని కావాలి. రెండో విషయం. మూడవది, ఆ రాజధాని నిర్మాణానికి కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. అప్పు చేసి పప్పు కూడా కాదు, నువ్వు అప్పు చేయాల్సిన అవసరం లేదు. కేంద్రం నుండి అది చట్ట ప్రకారంగా విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 కింద షెల్ అని ఉంది. రాజధానిలో గవర్నర్ బంగ్లాకు, తర్వాత అసెంబ్లీకి, సెక్రటేరియట్ కు, హైకోర్టుకు, తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలా. నువ్వు గ్రాంట్ రూపంలో తెచ్చి ప్రజా రాజధాని నిర్మించు. నువ్వు అక్కడ ఫెయిల్ అయిపోయి వరల్డ్ బ్యాంక్ నుండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి, హడ్కో నుండి, మిగతా చోట నుండి అప్పు తీసుకొచ్చి ఆ అప్పు వల్ల రాష్ట్ర ప్రజలందరూ భరించాల్సిందే. కాబట్టి కేంద్రం నుండి మనకు చట్ట ప్రకారంగా రావాల్సింది నువ్వు గ్రాంట్ తెప్పించి కట్టు. అమరావతి రాజధానిగా ఉండాలా, ప్రజా రాజధాని కావాలా, నిధులు వచ్చేసి గ్రాంట్ రూపంలో చట్ట ప్రకారంగా తెప్పించి. గతంలో అంటే నీ శక్తి చాలా, 2014-19లో నీ శక్తి చాలా, ఎందుకంటే మీ మీద ఆధారపడి లేకుండా వాళ్ళు సొంతంగా అధికారం, అది అప్పుడు కేంద్రం తప్పే అనుకున్నాం, మీది ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదనుకున్నాం. 2014-19 మధ్య జగన్మోహన్ రెడ్డి అతని మీద ఆధారపడలేదు కాబట్టి అతను తేలాగా అనుకున్నాం. ఇప్పుడు మీ మీద ఆధారపడింది కదా గవర్నమెంట్.
అవును. మరి ఇప్పుడు తెప్పిలేనప్పుడు చట్టం ప్రకారంగా ఇంకా నీ కెపాసిటీ ఏముంది వచ్చేసి? నేను పెద్ద పరిపాలనాధ్యక్షుడిని, ప్రపంచంలోనే విజన్ లీడరు అని చెప్పుకుంటుంటారు కదా వాళ్ళ నాయకులు వాళ్ళందరూ. మరి ఎక్కడ చూపించాలి కదా. ఓకే. కాబట్టి రాజధాని కావాల్సిందే, కానీ అప్పులు తెచ్చి రాజధాని కట్టద్దు, కేంద్రం నుండి గ్రాంట్ తెచ్చి కట్టాలనేది రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష. ఓకే, ఓకే, ఓకే. నిన్న మనం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా చూసాం సార్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి సంబంధించి కొంత వ్యతిరేకత వచ్చింది అనేటువంటి భావన కూడా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగులందరూ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారనేటువంటి అంశం కూడా కనిపిస్తుంటే, కానీ కూటమి మాత్రం ఎక్కడా కూడా దాన్ని క్యాష్ చేసుకునే విధంగా అలాంటిది ఏం లేదంటూ కూడా మాట్లాడుతూ వస్తుంది. ఏంటి ఆ రిజల్ట్ చూసినప్పుడు మీరేం చెప్తారు? సరే, మనం ఆ రిజల్ట్ ను మనం యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోలేం, కానీ ఒక ఇండికేషన్. వర్షం వచ్చే ముందు ఆకాశంలో మబ్బులు చూస్తాము, కొన్ని తూనిగలు చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత వస్తా ఉంది, ప్రారంభమైంది దానికి ఇది ఒక ఇండికేషన్ గా భావించవచ్చు ఉపాధ్యాయులు. కానీ యాక్చువల్ గా ఈ కనిపించేదానికంటే ఎక్కువ వ్యతిరేకత ఉంది. అవునా? ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఉపాధ్యాయులు వచ్చేసి ఇది పట్టభద్రుల్ది. దీనికంటే కూడా ప్రజల్లో, అటు రైతుల్లో, ఇటు మహిళల్లో, ఇటు యువతలో, విద్యార్థుల్లో, సమాజంలోని అన్ని వర్గాల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు పడితే వీళ్లకు 9 నెలలకి వచ్చేసి అంతకు మించిన వ్యతిరేకత వచ్చింది. రైతులు ప్రధానంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద, అవును, నేను చెప్పిన ప్రకారంగా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు వేస్తామని చెప్పారు. ఫస్ట్ సంవత్సరం వచ్చేసి వేయలేదు. కనీసం రెండో సంవత్సరం అయినా సరే సరిపడా అమౌంట్ వేశారంటే కేటాయించారంటే అది కూడా లేదు. అది కూడా ఇస్తారని నమ్మకం లేదు. పోయినసారి కూడా కొంత కేటాయించి అది కూడా ఇవ్వలేదు. కాబట్టి రైతులకు మోసం చేసింది. రైతులు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. తర్వాత ఈ సున్నా వడ్డీ, పావుల వడ్డీ అవి ఇంప్లిమెంట్ కావడం లేదు. మహిళలకు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం గాని, లేదా ఆడబిడ్డ నిధి 19, 59 సంవత్సరాల మధ్య వయసులో ఉండే వాళ్ళకు నెలకు 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తామంది. అది ఇంప్లిమెంట్ కాలేదు. 3 సిలిండర్లది సరే ఏదో పోయిన సంవత్సరం ఒక సిలిండర్ వరకు ఇంప్లిమెంట్ అయింది 2024-25కు చూస్తామా. కాబట్టి మహిళల్లో వాళ్ళు చెప్పిన 3 హామీల్లో 2 హామీలు వచ్చేసి ఇంత అసలు ఇంప్లిమెంటేషన్ కాలే, కానీ వాళ్ళు వ్యతిరేకత. తర్వాత విద్యార్థులు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు. రెండో సంవత్సరం కూడా కేటాయింపులు తక్కువ కేటాయించారు, ఇవ్వలేదు. అది కూడా నమ్మకం లేదు. ఇంకా మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు వాళ్ళకి 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, అది లేదు. మరి ఒకవైపు ఏమో ప్రధానంగా మీరు అధికారంలోకి వచ్చిన దానికి ప్రధాన కారణం సూపర్ 6. ఇంకా సూపర్ 6 హామీలనే అమలు చేయని వాళ్ళు ఇంకా ఏం పరిపాలన అందిస్తారు మీరు వచ్చేసి. తర్వాత ఓ దిక్కు మరొక ఏమో బాధుడు కార్యక్రమం. మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, అప్పు ఉంది అని చెప్పి, అది మీకు తెలిసి చెప్తూనే, కానీ మీకేమి ఇబ్బంది లేదు, మాకు అధికారం అప్పచెప్పండి, మా దగ్గర సంపద సృష్టించే నైపుణ్యం ఉంది, మా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, కాబట్టి మేము సంపద సృష్టిస్తాం, ఇప్పుడున్న ఇంకా ఎక్కువ అప్పులు చెయ్యము, తర్వాత ఇప్పుడున్న పథకాలన్నీ కొనసాగిస్తాం, ఇవి కాక సూపర్ 6 హామీలను సూపర్ గా ఇంప్లిమెంట్ చేస్తాం, తర్వాత బాధుడు కార్యక్రమం ఉండనే ఉండదు, కాబట్టి మేము అప్పులు ఎక్కువ చేయము, బాధుడు కార్యక్రమం ఉండదు, ఉన్న పథకాలు కొనసాగిస్తాం, సూపర్ 6 పథకాలు సూపర్ గా అమలు చేస్తాం, ఎన్ని ఎడ్ చేస్తామని అడగచ్చు, మా దగ్గర ఉంది అల్లావుద్దీన్ అద్భుత దీపం, సంపద సృష్టించే కెపాసిటీ మా దగ్గర ఉంది అని చెప్తే, నిజమేనేమోబ్బా 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నిజంగా అనుభవం ఉంది, సృష్టిస్తాడేమో, ఆయనకి ఏమైనా కనిపెట్టినాడేమో అని చెప్పి అనుకుంటే, జరిగింది మొత్తం అప్పులు చేస్తున్నాడు, బాధుడు కార్యక్రమం, సూపర్ 6 హామీలు సూపర్ గా ఫ్లాప్. కాబట్టి ఏ కోణంలో చూసినా రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కనకన మండే నిప్పుల పొయ్యిలో పట్టట్టు తయారైంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గాయంలో పెనం మీద ఉన్నది, ఇప్పుడు డైరెక్ట్ గా పొయ్యిలో పడినది. అయితే ఒక విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి బెటర్ అంటారా? నిప్పుల పొయ్యిలో పడ్డది. ఈ గవర్నమెంట్ కంటే ఆ గవర్నమెంట్ బెటర్. అవునా? ముందు తందే, కానీ ఇద్దరు రాహు కేతువులే. అంటే మనం క్రొనాలజీ చూస్తే దీనికంటే అది బెటర్, దానికంటే కాంగ్రెస్ బెటర్. ఎందుకంటే కాంగ్రెస్ ఎందుకు కంపేర్ చేయలేకపోతున్నాం అంటే,
2014 ముందు కాబట్టి అవును. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఉమ్. కంపారిజన్ కు కొంత ఉంటది, ప్రజలకు టైం అందుబాటులో ఉంటది కాబట్టి. చెప్పలేకపోతున్నాం. లేకుంటే మా ఈ రోజు దేశంలో గాని రాష్ట్రంలో గాని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉందంటే ఇలా కారణము. ఈరోజు నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్, ధవళేశ్వరం బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ, ఈ 4 లేకుంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉండడానికి 4 ప్రధానమైన కారణము. ఈ 4 కూడా కాంగ్రెస్ హయాంలో పుట్టినట్టే. ఇంకా దాని తర్వాత మిగతా తెలుగంగ గాని, గాలేరు నగరి గాని, హంద్రీనివా గాని, వెలుగొండ గాని, పులిచింతల గాని, ఈరోజు పోలవరం జాతీయ ప్రాజెక్టు గాని, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో సింహభాగం పుట్టినాయి. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు ఇచ్చింది మేము. కాబట్టి వీళ్ళు చేసింది ఏమీ లేదు. కాకపోతే ఏమంటే చాలా దూరం ఉంది కాబట్టి కంపారిజన్ కొంచెము వీళ్ళిద్దరిని చేయాల్సి వస్తుంది. వీళ్ళిద్దరిని చేసినప్పుడు ఆ గవర్నమెంట్ కంటే ఆ గవర్నమెంట్, వీళ్ళిద్దరి గవర్నమెంట్ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఓకే 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 సరే, నేను కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ క్లారిటీ తీసుకున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ ధోరణిని మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల సమయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర అభివృద్ధికి కావచ్చు, లేదంటే రాష్ట్రానికి సంబంధించి అప్పుల విషయంలో కావచ్చు, మహిళలకు సంబంధించి కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్, ఆయన తీసుకున్నటువంటి స్టాండు, వివిధ అంశాలకు సంబంధించి ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు రాజకీయం కోసం ఇలా మాట్లాడుతున్నారనుకోవాలా, లేదంటే రాజకీయంలో నిలదొక్కుకోవడం కోసం ఆరోపణలు అంశాలు చేస్తున్నారనుకోవాలా? ఒక సీనియర్ లీడర్గా మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. నా వరకు ఆయనకు వచ్చేసి ఒక అపరిచితుడు. ఆయనకు స్థిరత్వం లేదు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో దేని మీద స్టాండ్ అయి ఉన్నాడు. ఎందుకంటే మనము ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన గతంలో బీజేపీని తీవ్రంగా విమర్శించాడు. 2 పాచిపోయిన లడ్లు ఇచ్చింది అన్నాడు. రెండవది బీజేపీ నార్త్ ఇండియా పార్టీ, హిందీ వాళ్ళ పార్టీ, ఇది సౌత్ ఇండియాకు వ్యతిరేకము అని చెప్పేసి చాలా ఘాటుగా విమర్శించినాడు. ఈ విధంగా కొనసాగితే ఈ దేశం సౌత్ ఇండియా భారతదేశంలో విడిపోవాల్సి వస్తుంది అనే విధంగా బీజేపీని విమర్శించాడు. అదేవిధంగా టీడీపీని వచ్చేసి రాజధాని విషయంలో విమర్శించాడు. ఇప్పుడు ఏదో కొత్త పిచ్చగాడు పొద్దున్నట్టు ఇప్పుడు సనాతన ధర్మం గురించి అందరికంటే ఈయన బీజేపీ వాళ్ళకంటే ఈయన ఎక్కువ ఎత్తుకుంటున్నాడు. అది తర్వాత అంతకుముందేమో 2019లో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నాడు, బిఎస్పీతో పొత్తు పెట్టుకున్నాడు, చెగు వీర నాకు ఆదర్శం అనేవాడు. కాబట్టి ఆయన ఒక స్థిరత్వం లేనటువంటి వ్యక్తి. ఆయన వచ్చేసి నేను పెద్దగా మిగతా లేదు, నేను నా వరకు వచ్చేసి ఆయన పెద్ద నేను వచ్చేసి ప్రతి లీడర్ కు కొన్ని మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ ఉంటాయి కానీ నేను ఆయన పెద్ద లీడర్ గా పరిగణించడం లేదు. వచ్చిండొచ్చు మొన్న పొత్తుతో వచ్చేసి అంతకుముందు 2 ఓడిపోయినాడు, ఆయన కంటెస్ట్ చేసినట్టు. ఇప్పుడు 21కి 21 వచ్చిండొచ్చు కానీ నా వరకు వచ్చేసి ఆయన పెద్దగా లీడర్ గా నేను పరిగణించడం. అంటే పరిగణించకంటే ఆయన ఇప్పుడు ఒక పార్టీ పెట్టి ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారనేటువంటి ఒక స్టాండ్ని తీసుకొస్తూ ఉన్నారు. సో మీరు పరిగణించట్లేదు అంటున్నారు, ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు 2014 ఎన్నికల ముందు పార్టీ పెట్టినాడు. 2000 పార్టీ పెట్టి ఎన్నికల్లో కంటెస్ట్ చేయలే. తర్వాత 2000 అప్పుడు టీడీపీకి బీజేపీకి సపోర్ట్ చేశాడు కంటెస్ట్ చేయకుండా. తర్వాత గెలిచిన తర్వాత బీజేపీని తిట్టినాడు, టీడీపీని తిట్టినాడు. 2019లో కంటెస్ట్ చేశాడు. ఏమైంది? ఆయన 2 చోట్ల కంటెస్ట్ చేసి 2 చోట్ల ఓడిపోయినాడు. ఆయన పార్టీకి ఒక ఎమ్మెల్యే వచ్చాడు, ఆయన వైకాపాలు చేరినాడు. తర్వాత కాబట్టి ఆయన నిన్న కూడా వచ్చేసి నాకు తెలిసి టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోకుండా, బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా టీడీపీ అధికారంలోకి వచ్చేది. జగన్ మీద వ్యతిరేకతతో టీడీపీ పొత్తు పెట్టుకోకుండా వచ్చిండేది. నాకు తెలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని టీడీపీ లాభానికంటే టీడీపీతో పొత్తు కారణంగా 21 వచ్చినాయి. లేకుంటే మళ్ళా 21 పోయింటే టీడీపీ పొత్తు లేకుండా ఆయన మళ్ళీ ఇండివిజువల్ కంటెస్ట్ చేసింటే ఆయన గెలిచింటే వాడు కాదు, 21 పోయింది నాకు తెలుసు. అవునా? సో పొత్తు వల్ల ఆయనకి లాభం తప్పితే ఏముండేది కాదంటారా? ఒకవేళ ఇద్దరికి జరిగిండొచ్చు కానీ ఈవెన్ పొత్తు లేకున్నా గానీ మన చంద్రబాబు టీడీపీ వచ్చేసి జగన్ పార్టీ మీద వ్యతిరేకతతో ఈవెన్ బీజేపీతో పొత్తు లేకున్నా, జనసేనతో పొత్తు లేకుండా అధికారంకి వచ్చిండే వాళ్ళు. కాబట్టి ఇక్కడ జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే ఆ రోజున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని కొంత టీడీపీకి లాభం ఎక్కువ అనుకుంటారు. కానీ నాకు తెలిసి టీడీపీ సొంతంగానే అధికారంకి వచ్చిండేది. ఇక్కడ ఎక్కువ లాభపడింది జనసేన బీజేపీనే, తక్కువ లాభపడింది టీడీపీ. కాబట్టి ఇక్కడ టీడీపీ పొత్తు లేకుండా ఉంటే 21కి 21 ఓడిపోయిండేవాడు. ఆయన కూడా పిఠాపురం ఓడిపోయిండేవాడు. ఆడ మళ్ళా
వర్మకు టీడీపీ టికెట్ ఇచ్చింటే గనా ఆ. వర్మే గెలిచిండేవాడు. వర్మ గారు ఇప్పుడు పాపం చాలా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు సార్. ఆయన ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పేసి ఆశించారు, రాలేదు. ఆయన చాలా ఇబ్బందిగా ఉన్నారని కూడా వినిపిస్తున్నాయి. నిజంగా వచ్చేసి ఆయన గెలుపు కారణము వర్మ. ఎస్ ఎస్ ఆఫ్ కోర్స్, అది డెఫినెట్ గా. మరి అటువంటి వాళ్ళకు మరి దీని ఏమనాలా, కృతజ్ఞత అనాలా, ఏమన్నా దీని చేసిన మేలు మరిసే వాళ్ళని ఏమనాలో వచ్చేసి ఇంకా ఈ రోజు నువ్వు వచ్చేసి ఉప ముఖ్యమంత్రి పదవి అయ్యాయంటే నువ్వు వాడు గెలిచి కదా, అంత ముందు రెండు ఓడిపోయినావు కదా. అటువంటి పరిస్థితుల్లో ఆయనకు అన్యాయం చేయడం వచ్చేసి రాకుండా చేయడం అనేది తప్పు కదా. ఆయన ప్రయత్నం చేయడము, చంద్రబాబు నాయుడు కూడా ఆయన మాట వినడము అంటే డెఫినెట్ గా వచ్చేసి వర్మ విషయంలో చాలా అన్యాయం చేసినట్టు. ఓకే ఓకే రైట్ సార్, చూద్దాం ఏపీ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజెంట్.